హాయ్ ఎవర్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా వంటింట్లో అయితే కొబ్బరి ఉండలు చేసుకున్నాను. నేనైతే కొబ్బరి ఉండలు అంటే చాలామంది చాలా విధాలుగా చేస్తారు కదా, అవి ఉండాలి ఇవి వేయాలి అనేసి చాలామంది చెప్తారు. ఇంకా మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం అడ్జస్ట్ చేసుకొని మనకి ఎక్కువగా శ్రమ లేకుండా తయారు చేసుకోవచ్చండి. దానికి కావాల్సినవి అయితే చూపిస్తానండి. నేనైతే బాగా ముదరది కాకుండా బాగా లేతది కాకుండా మీడియంలో ఉన్నది తీసుకున్నానండి. 3ది అంటే ఒక కప్పు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే తీసుకున్నాను. ఒక జట్టు బెల్లం అండి, ఇది 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది చూసారు కదా, కంపెనీ కూడా మీకు చూపిస్తున్నాను. తర్వాత ఏ కంపెనీ వాడారు అనేసి అడుగుతారు కదా కామెంట్ సెక్షన్లో, అందుకని వాళ్ళకి నేనైతే బెల్లం అంతా తురిమేసుకున్నాను. చూసారు కదా, ముక్కలు అయితే ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు కూడా అదే విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసినప్పుడు అస్సలు వాటర్ అనేది వేయకండి. చూసారు కదా, మనం ఎప్పుడైనా సరే అడుగు దళసరిగా అంతా మందంగా ఉన్నదే తీసుకోండి. పలాచగా ఉన్నది తీసుకున్నారనుకోండి, అది స్టీల్ కళాయి అంటారు కదా, స్టీల్ దానిలో అయితే మాత్రం చేయకండి దయచేసి, ఎందుకంటే మాడిపోతుంది అది. నేను మిక్సీ చేసిన తర్వాత చూసారు కదండి, వీడియో అయితే కొంచెం సరిగా రాలేదు, కొంచెం క్షమించండి. ఇంకా ఇక్కడ నుండి అయితే మాత్రం చూసారు కదా, నేనైతే మిక్సీ చేసిన తర్వాత అస్సలు వాటర్ అనేది వేయలేదండి. వాటర్ అయితే వేయకండి దయచేసి. నా దగ్గర ఇంట్లోని వాడిన నెయ్యి అయితే సమయానికి అయిపోయింది. అందుకని షాప్లో నేను 10 రూపాయల ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. 2 తెచ్చుకున్నానండి. కరెక్ట్గా నాకైతే 10 రూపాయలు 2 అయితే సరిపోయండి. మన ఇంట్లో ఉన్న నెయ్యి అయితే మాత్రం అస్సలు లేట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు మనం. అస్సలు చాలా బాగుంటుంది కదా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే మాత్రం. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ వండితే 10 ఇళ్ళకి స్మెల్ వెళ్తుంది అనమాట, అలాగా అనమాట. ఇప్పుడు నేనైతే ముదరపాకమా లేతపాకం అని చాలామంది అడుగుతారు కదండి. ముదరపాకం అవసరం లేదు, లేతపాకం కూడా అవసరం లేదు. మనకి బెల్లం వేసేసిన వెంటనే మనం మిక్సీ చేసుకొని కొబ్బరి కూర అనేది వేసేసుకుంటే ఆ బెల్లం పాకము నెక్స్ట్ బెల్లం కరిగి వాటర్ అవుతుంది కదా, ఆ వాటరు కొబ్బరి కూరలో పాలు ఉంటాయి కదా, అవి ఇది మిక్సీ అయిపోయి మొత్తం ఉడికిన తర్వాత మీకు తెలిసిపోతుంది. కొంచెం కొంచెం తీసుకొని కడుతుందా లేదా అనేసి మీరు ట్రై చేశారనుకోండి, అప్పుడు కట్టిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాకపోతే నాకైతే ఒక అరగంట అయితే పట్టింది మొత్తం. అంతే సిమ్లో పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టలేదండి. హైలో మాత్రం దయచేసి పెట్టద్దు, ఎందుకంటే ఆడిపోయిన తర్వాత ఏంటి ఆ సిస్టర్ అలా చెప్పారు అనేసి అనుకోకండి. ఇప్పుడు నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటి ఏటేటి వేసాను మీకు కన్ఫామ్గా చెప్పాను కదా. నెయ్యి యూజ్ చేశాను, ఇంకా నెక్స్ట్ బెల్లము, ఇంకా కొబ్బరికాయలు అయితే 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఇంకా యాలకుల పొడి కొంచెం తీసుకున్నాను. మనకి ఎక్కువ కావాలి, స్మెల్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తిన్న వాళ్ళైతే. నేనైతే కొంచెం కొంచెం చల్లారైన తర్వాత ఈ విధంగా అయితే ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి, మళ్ళీ చెయ్యి కాలిపోతుంది. చూసారు కదా, నాకైతే నేను తీసుకున్న 3 కొబ్బరికాయలకైతే ఈ విధంగా అయితే ఇన్ని అయితే వచ్చాయండి. చూసారు కదా, నేను చిన్నవి పెద్దవి 2 చేశాను, చూపిస్తున్నాను కదా. ఇది పెద్దది చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద సైజ్ అండి. అంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము తినడానికి పెద్ద సరిపోతుంది. చిన్నపిల్లలు ఏంటంటే హాఫ్ తినేసి హాఫ్ వదిలేస్తారు కదా, వాళ్ళ కోసం అయితే నేను చిన్నవి కూడా చేశాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే మీ ఇంట్లోని ఇంకా సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా, మీ పిల్లలు ఇంట్లో స్నాక్స్ హట్టి అని అడుగుతారు కదా, వాళ్ళకి 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేసి షాప్లో కొనుక్కోండి అని చెప్పే కన్నా మీరే ఇంట్లో స్వయంగా చేసి పెట్టండి, ఓకేనా.